దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథము దయచేసి 14వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుతుంటే అక్కడ విశేషమైన మాటని వ్రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. చదువుదాము ఆ మాటని. సమూయేలు 2వ గ్రంథము దయచేసి 14వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండియు రాజదర్శనము చేయక ఉండెను. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట 28వ వాక్యం మరలా చదువుతాను. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజదర్శనము చేయక ఉండెను. దేవునికి స్తోత్రం. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. కానీ రాజు యొక్క దర్శనం అతనికి లేకుండా పోయింది. ఎవరి రాజు అంటే దావీదు. ఈ దావీదుకి ఈ అబ్షాలోముకు ఉన్నటువంటి ఆ సంబంధం ఏమిటి అంటే, అబ్షాలోము ఎవరు అంటే, అబ్షాలోము స్వయాన ప్రేమైనటువంటి వారలారా దావీదుకి కుమారుడు అవుతాడు. దావీదుకి మయక అనేటటువంటి ఒక భార్య ఉన్నది. ఆ మయక అనేటటువంటి భార్యకు పుట్టినవాడు ప్రేమైనటువంటి వారలారా అబ్షాలోము. ఈ అబ్షాలోము ప్రేమైనటువంటి వారలారా యెరూషలేములో ఉన్నాడు కానీ, అంటే తండ్రితో ఉన్నాడు కానీ, ఈ అబ్షాలోము తండ్రితో ఉన్నాడు కానీ తండ్రి యొక్క అంటే రాజదర్శనము లేనివాడిగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఈరోజు చాలామంది వారి ఆత్మీయ జీవితాలలో ప్రవీణటువంటి వారలారా దేవుని దర్శించలేని వారిగా ఉన్నారు. పేరుకు కుమారులుగా ఉన్నారే కానీ వారి ఆత్మీయ జీవితాలలో రాజు యొక్క దర్శనం అనగా తండ్రి యొక్క దర్శనము లేని వారిగా ఉన్నారు. చాలామంది ప్రవీణటువంటి వారలారా మారు మనసు పొందిన వాళ్ళే, బాప్తిస్మం పొందిన వారే, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన వారే, లోకానికి వేరే జీవిస్తున్నాము అని చెప్పుకునేటటువంటి వారే, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వారిమే, దైవభక్తి కలిగిన వారిమి అని చెప్పుకుంటున్నటువంటి వారే, ప్రార్థనకు వెళ్ళేటటువంటి వారిమి అని చెప్పుకునేటటువంటి వారే. కానీ వీరికి ఏమి లేకుండా పోయిందంటే రాజదర్శనం అనగా తండ్రి యొక్క సన్నిధిలో నిలిచి ఉండేటటువంటి ఆ అనుభవము వీరికి లేకుండా పోయింది. ఎందుకంటే దావీదు అబ్షాలోము పుట్టినప్పుడు ఎంత సంతోషించాడు, గంతులు వేశాడు. నాకు దేవుడు మరొక కుమారునిచ్చాడు అని సంతోషముతో ఉబ్బి తబ్బిబ్బైపోయి సంతోషించి ఆనందించి గంతులు వేసినటువంటి ఈ దావీదు ఈ కుమారుడికి ఏమని పెట్టాడంటే పేరు అబ్షాలోం. ఏం పేరు? అబ్షాలోం అంటే హిబ్రూ భాషలో 2 పదాల కలయిక. అబ్షాలోము అంటే హిబ్రూ భాషలో 2 పదాల కలయిక. అబ్బా ప్లస్ షాలోం. అబ్బా అంటే అర్థం ఏమిటంటే తండ్రి. అబ్బా అంటే తండ్రి. షాలోం అంటే అర్థం ఏంటంటే సమాధానము. అంటే తండ్రికి సమాధానమును కలగచేయువాడు. లేకుంటే ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు, తండ్రి సమాధానము అని చెప్పవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. చాలామంది జీవితాల్లో మంచి పేర్లు పెట్టుకుంటున్నారు కానీ ఆ పేర్లకు తగిన రీతిలో
జీవించలేకుండా పోతున్నారు. అబ్షాలోము అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనం ధ్యానించేది తండ్రికి సమాధానమును కలగచేయువాడు. నిజమే, ఈ అబ్షాలోము ఎప్పుడు కూడా తండ్రికి సమాధానము కలగ చెయ్యాల, పేరు మాత్రమే పెట్టుకున్నాడు కానీ తండ్రికి ఏం కలగ చేయలేదంటే, ఎప్పుడు చూసినా కానీ గుండెల్లో అబ్షాలోము అంటే తండ్రి గడగడలాడుతూ ఉంటాడు. ఏ సమస్య తీసుకొని వస్తాడో, ఏ నిందలు తీసుకొని వస్తాడో, ఏ దుష్ట ఆలోచనతో వస్తాడో, ఏ దుష్ట తలంపులతో వస్తాడో, రాజ్యాన్ని నాశనం చేసే ఆలోచనతో వస్తాడో అని తండ్రి అబ్షాలోమును చూచి గడగడలాడుతున్నాడు. ఈ అబ్షాలోము ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలలో అంత సౌందర్యము కలిగిన వాడు ఇంకొకడు లేడు అని చాలా విశేషమైన మాట రాస్తున్నాడు. అక్కడే 14వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుతుంటే ఆ మంచి మాట చదువుతున్నాడు. చదువుదాం ఆ మాటని. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. బా, అరికాలు మొదలుకొని తల వరకు అతనిలో ఏ లోపమును లేకపోయెను. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము కలిగిన వాడు లేడు. అంత సౌందర్యంగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు. అంత అందముగా ఉన్నటువంటి తన కుమారుని దావీదు చూచి ఉప్పొంగుతున్నాడు. అబ్బా, ఎంత అందంగా ఉన్నాడు నా కొడుకు అని అబ్షాలోము ఉప్పొంగుతున్నాడు. అందుకే మంచి పేరు పెట్టుకున్నాడు. ఏమనంటే తండ్రికి సమాధానమును కలుగచేయువాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దయగలిగిన దేవుడు నిన్ను తన రక్తముతో కొన్నాడే, తన ఆత్మతో కొన్నాడే. కొనిన దేవునికి నీవు సమాధానమును కలిగించేటటువంటి వ్యక్తివిగా ఉంటున్నావా, లేకుంటే దుఃఖాన్ని కలిగించేటటువంటి వ్యక్తివిగా ఉంటున్నావా? ఎట్లాగున్నావు నీవు? పరలోకమందున్న తండ్రికైనా లేకుంటే ఆత్మీయ తండ్రికైనా నీవు దుఃఖాన్ని కలిగించేటటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉన్నావా, లేకుంటే సంతోషాన్ని లేకుంటే సమాధానాన్ని కలిగించేటటువంటి వ్యక్తివిగా ఉన్నావా? కొంతమందిని చూస్తే నాకు కూడా గుండెల్లో భయం వేస్తుంది. అమ్మో, ఏం తీసుకొని వస్తారో వీళ్ళని, కంప్లైంట్లు ఏం చేస్తారో వీళ్ళు. కొంతమందిని చూస్తే సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నీ పరిస్థితి ఏమిటి? ఒకసారి నీవు ప్రశ్నించుకో. అబ్షాలోము అంట ఇశ్రాయేలీల వారందరిలో ఇంతకంటే సౌందర్యవంతులైన వారు మరొకరు లేరు. అతడి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపమో లేని వాడిగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. నేనంటాను, అబ్షాలోములో ఉంది శారీరక సౌందర్యం. ఈ శరీర సౌందర్యం ఏం చేస్తుందంటే, ఎదుటి ఉన్నటువంటి వ్యక్తులను ఈ శరీర సౌందర్యం ఇట్ విల్ అట్రాక్టెడ్. అది ఎదుటి ఉన్న వ్యక్తిని ఆకర్షిస్తుంది. కానీ ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తివిగా మన ఆత్మీయ జీవితంలో ప్రేమైనటువంటి వారులరా, మనము ఆత్మ సౌందర్యమును కలిగిన వారిమై ఉండుటకు ప్రభు కృప దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనము శరీర సౌందర్యము కాదు, బైబిల్ చెబుతుంది అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వాక్యంలో ఆ మంచి మాట రాసు. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నిజమే, మన ఆత్మీయ జీవితంలో
పైకి కనిపించే అందం కాదు మనకు కావాల్సింది. ఇంగ్లీష్లో రాస్తుంది ద బ్యూటీ ఆఫ్ ఇన్నర్ అని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు మనం ఏం చేయాలంట? నమస్కారము చేతుము అంటున్నాడు కీర్తనకారుడు. ఏ ఏ అలంకారాలు చెప్పాలి. జుమ్కీలు ఎడదాకా పెట్టా ఏమంటే, జుమ్కీలు కొంతమందికి భుజాలు తగులుతూ ఉంటాయి. జుమ్కీలు పిచ్చి పిచ్చి అన్ని పెట్టి టిట్ట తిరుగుతూ ఉంటాయి. గంగిరెద్దులు ఉంటలా, గంగిరెద్దుని చూసారా? ఈ గంగిరెద్దుని ఆడించుకుంటా వెళితే ఏ ఇంటి దగ్గరికి వెళితే ఆ ఇల్లు గల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, దీనికి ఒక చీర ఇస్తే వాడు ఏం చేస్తాడు? దాని కొమ్ములకేసి తిప్పుతాడు, దానికి అలంకరిస్తాడు. గంగిరెద్దు అలంకరించినట్లుగా కొంతమంది వ్యక్తుల జీవితాలలో అలంకరణ ఎక్కువవుతుంది. నేను అంటాను, ఈ అలంకరణ కాదు మనకు కావాల్సింది. ఈ పైకి కనిపించేటటువంటి అలంకరణ కాదు కావాల్సింది. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు మనం ఏం చేయాలా? నమస్కారము చేయాలంటే ఆరాధన చేయాలా, స్తుతించాలా. ఏ అలంకారాలు ఇవి? పరిశుద్ధ అలంకారాలు. బైబిల్లో రాసిన ఇంగ్లీష్లో ద ఇన్నర్ ఆఫ్ బ్యూటీ అంటున్నాడు. అంతరంగ సౌందర్యము మన జీవితంలో కలిగిన వారిమై మనం ఉండాలా. పైకి కనిపించేటటువంటి సౌందర్యము కాదు. ఒక విశ్వాసి జీవితంలో దేవుడు కూడా కోరుకుంటుంది ఏమిటంటే విశ్వాసి యొక్క సౌందర్యం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కీర్తనల గ్రంథము, దయచేసి ఆ మాటను ఒకసారి చదువుదామా? 45వ కీర్తన, 45వ కీర్తన, దయచేసి 11వ వాక్యమును 11 వాక్యాలు చదువుదామా? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఆయన మన సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఏమిటి ఆయన కోరుకుంటున్న సౌందర్యం అంటే ఆ పైనే రాస్తుంది. ఏమిటి పైన రాసిన మాట? ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యము కోరినవాడు అంటున్నాడు. ఏమిటి విశ్వాసికి ఉండవలసిన సౌందర్యము అంటే ఆ 10వ వాక్యం రాసి, కుమారి ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. విశ్వాసి యొక్క సౌందర్యం ఏమిటి అంటే నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుచుటయే. అది ఒక ప్రతిష్టత. సేవలో అయితే అది ఒక శ్రేష్టమైన ప్రతిష్టత. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. సేవ ప్రతిష్టత ఇది. ఒకసారి ఒక వ్యక్తి సేవకు వచ్చిన తర్వాత తన స్వజనమును తన తండ్రి ఇంటి వారిని మర్చిపోవాలి. మరలా వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారంటే అర్థం ఏమిటి? దేవుడు కోరుకున్న సౌందర్యము నీలో, ఆ సేవకునిలో, ఆ సేవకురాలులో లేదు అని అర్థం. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో మన స్వజనమును, మన తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహామా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఎవరిని వదలమన్నాడు? తన బంధువుల్ని, రక్త సంబంధికులను, స్వదేశమును, స్వజనులను అందరిని విడిచిపెట్టి వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళుతున్నాడండి.
దేవుని మాటకు లోబడి తల వంచి దేవుని యొక్క నడిపింపులో నడిపించబడుతూ వెళుతూ ఉన్నాడు. వెళ్ళాడు. అందుకే ఈ రోజుకు కూడా అబ్రహాము ఏమై ఉన్నాడంటే, అబ్రహాముకి దేవుడు 2 రకాలైన సంతానాలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడుగా. ఎవరు చెప్పండి? ఇస్మాయిలు ఒక సంతానం, ఇస్సాకు ఒక సంతానం, అంతే కదా? మీరు చెబుతారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఇస్మాయిల్ అసలుకి అబ్రహాము సంతానం అనబడటానికి దేవుడు ఒప్పుకోవట్లా. దేవునికి స్తోత్ర. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను నీకు సంతానాన్ని ఇస్తా. ప్రభువా అదిగో పైకెత్తు, తల పైకెత్తు, ఎత్తాడు. లెక్కబెట్టు, నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కబెట్టు. 1 2 3 4 5 6 10 11 12 13 14 15 16 17 15 16 17 18 30 40 100 200 300 400 500 మళ్ళా మర్చిపోయాడు. ప్రభు నా వల్ల కావట్లేదా? అయితే సముద్ర తీరములో ఉన్నటువంటి ఆ ఇసుకను తీసుకొని ఆ ఇసుకను లెక్కబెట్టు అంటే, అబ్రహాము ఆ ఇసుకను తీసుకొని లెక్క పెట్టడం ప్రారంభించాడు. నిజంగా అతని వల్ల కాల. దేవునికి స్తోత్రాలు. మరలా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇసుక రేణువుల వండిలాగా నేను నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఇసుక రేణువులలాగా నీకు సంతానాన్ని నేను విస్తరింపచేస్తా. మొట్టమొదటికి ఎటు చూపించాడు? ఆకాశం వైపు. రెండవది ఎక్కడ చూపించాడు? చెప్పాలి. భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులను చూపించాడు. నిజమే ప్రబినటువంటి వారలారా. ఆకాశ నక్షత్రాలు అంటే అర్థం ఏంటంటే, పైన ఉన్నతమైన అనుభవము కలిగినటువంటి పరసంబంధమైన సంతానము. భూమి మీద ఉన్న ఇసుక రేణువులు అంటే అర్థం ఏమిటంటే భూ సంబంధమైన సంతానం. ఒకటి భూ సంబంధమైన సంతానము ఎవరి వలన కలిగిందంటే, ప్రవీణటువంటి వారలారా, ఎవరి వలన కలిగింది? ఇస్సాకు వలన కలిగింది. పరలోక సంబంధమైన సంతానం ఎవరి వలన కలిగింది? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వలన. ఆయన కార్చిన రక్తముతో కడగబడిన వారే విశ్వాసులైన వారు. ఆ విశ్వాసులే పరలోక సంబంధమైన సంతానము అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి అబ్రహాము బయలుదేరి దైవ చిత్తానికి అప్పగించుకొని నడిపించబడుతూ వెళుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ వెళుతున్నటువంటి అబ్రహాము ఎన్నడూ కూడా మరలా తిరిగి వెనకకు వెళ్ళాల. నేను ఒక కుటుంబానికి ఒక మ్యాచింగ్ తీసుకొని వెళ్ళా. ఒక వివాహ సంబంధానికి తీసుకొని వెళ్తే ఆ కుటుంబస్తులు అన్నారు, అన్న అంత చాలా దూరం అన్నా. ఏంటంట? చాలా దూరం అన్నా. నేను చెప్పాను, ఇస్సాకుకి రెబ్కాని ఎక్కడి నుంచి తెచ్చాడు? హారాను దేశంలో ఉన్నటువంటి పద్దనరాము అనేటటువంటి ఊరిలో నుంచి రెబ్కాని ఇస్సాకుకు భార్యగా తీసుకొని వచ్చాడు. మరలా ఎన్నడు ఆమె పద్దనరాముకి వెళ్ళిందా? యాకోబు వెళ్ళాడు, కానీ రెబ్కా మాత్రం ఎన్నడు వెళ్ళలేదు. ఇంకొక సంగతి చెప్పనా? రుతు అత్తతో పాటు ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. మరలా ఎన్నడైనా వెనకకి వెళ్ళిందా? వెళ్ళలా. ఎందుకో? అదిగో ఆ సౌందర్యమును చూచిన దేవుడు ఇప్పుడు
ఇప్పుడు ప్రేమైనటువంటి వారులారా, అయ్యో రెబ్కాను ఆశీర్వదించాడు, ఆ సౌందర్యమును చూచిన దేవుడు రూతును ఆశీర్వదించాడు, ఓ ప్రత్యేకమైన దీవెనలతో వారిని నింపాడు. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన జీవితాలలో ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు. ఏమిటి నీలో ఆయన కోరుతున్న సౌందర్యం అంటే, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. అంటే నువ్వు విడిచి వచ్చిన వాటిని నువ్వేం చేయాలి? ఇప్పుడు మరిచిపోవాల. ఏం చేయాలా? మనం మరిచిపోవాలా. మన స్వజనము అంటే అర్థం ఏమిటి అంటే, దేనికి సాదృశ్యంగా ఉందంటే కులము, లేకుంటే ప్రాంతము, లేకుంటే వారి ప్రదేశాలకు సంబంధించిన. అప్పుడప్పుడు చెబుతాం, వీళ్ళు మా వాళ్ళే. వీళ్ళు ఎవరు కదా? ఎవరు వీళ్ళు? మా వాళ్ళే. రాదా అంటే వీళ్ళు ఎవరు మర్చిపోవాలా? స్వజనాన్ని మర్చిపోవట్లా. వీరు స్వజనమును మర్చిపోవట్లా. ఇంకొక మాట అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే, నీ తండ్రి ఇంటిని. తండ్రి ఇల్లు అంటే ప్రియమైనటువంటి వారులారా, మనము బహుగా ప్రేమించేది. ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే ఓ నాయన ఎంత ఏడుస్తారు, గందరగోళం అవుతారు. అంటే ఎందుకు? ఎంత దూరం వెళ్తున్నావు నువ్వు అని ఇజిలేయగలే పరిగెత్తుకొని వస్తారు కదా. ఎందుకు ఏడుస్తున్నావు అంటే తండ్రి ఇల్లు అంటే అంత మక్కువ. కొంతమందికి తండ్రి ఇల్లు అంటే అంత మక్కువ. నీకు ఏది మక్కువగా ఉందో దానిని ఏం చేయాలంటే మరిచిపోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకు ఇస్సాకు అంటే ఎంత మక్కువ. దేవుడు అంటున్నాడు ఒకరోజు రాత్రి, అబ్రహమా నీవు బహుగా ప్రేమించుచున్న ఇస్సాకును నాకు బలిగా అర్పించంటే ఉదయాన్నే లేచాడు, గాడిదలను సిద్ధం చేశాడు, కత్తి కట్టెలు నిప్పు, కుమారుడు తీసుకున్నాడు, పనివారం తీసుకున్నాడు, బయలుదేరి వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మరలా అబ్రహాము యొక్క సౌందర్యము ఇప్పుడు మరలా హెచ్చించబడ్డది. అందుకే అబ్రహాము సౌందర్యము హెచ్చించబడిన మరుక్షణము మరలా దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవని నాకు తెలియచున్నది కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఎందుకు నీవు ఆశీర్వదించబడట్లా? ఎందుకు నీవు దీవించబడట్లా? ఎందుకు నీ పరిస్థితులు మార్చబడట్లా? గొర్రెకి ఎంతకాలం చూసినా కానీ బెత్తడే ఆడాడే కొడతా ఉంటుంది. బెత్తడే ఇట్లా ఇస్తా ఉంటుంది. ఏమిటి నీ పరిస్థితి మార్చబడలేకపోవటానికి కారణం ఏమిటంటే, దేవుడు కోరుకున్నటువంటి ఆ సౌందర్యము నీ జీవితంలో లేకుండా పోతుంది. దేవుడు అంటున్నాడు, నీవు ఇష్టపడింది దేవునికి కావాలా? ఒకవేళ అడిగితే ఇవ్వగలవా? నీవు ప్రేమించేది అదే నీ తండ్రి ఇల్లు, నీవు ఇష్టపడేది అదే తండ్రి ఇల్లు, నీవు వదిలిపెట్టలేనిది అదే నీ తండ్రి ఇల్లు. ఈ తండ్రి ఇంటిని నీవు విడవగలుగుతావా? ఆ విడవగలిగితే నీలో మహిమ కలిగిన దేవుడు అంతరంగ సౌందర్యము చూస్తూ ఉన్నాడు. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని విడువు. విడిచిపెట్టలే. అబ్షాలోము శారీరకమైనటువంటి సౌందర్యం కలిగిన వాడే కానీ అబ్షాలోము శరీర సౌందర్యముగా ప్రేమైనటువంటి వారు. పగడ్రలో పోస్తున్నాడు. ఏం పోస్తున్నాడు? కొబ్బరి నూనె పోస్తున్నాడు. ఏం పోస్తున్నాడు? ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ పోస్తున్నాడు. ఇంకా అందంగా తయారవ్వాలి. క్రీములు పోస్తున్నాడు, రకరకాల క్రీములు పోస్తున్నాడు. బాబో, నీవు బాహ్య సంబంధమైన సౌందర్యము కాదు నీవు బలపరుచుకోవాల్సింది,
సౌందర్యముగా మార్చుకోవాల్సింది. దేవుడు ఎక్కడ చూస్తున్నాడంటే నీ అంతరంగ సౌందర్యమును ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యకాలంలో విశాఖపట్నంలో దివ్య అనేటటువంటి ఒక అమ్మాయిని, ఈ దివ్య అని ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి భయంకరమైనటువంటి వ్యాపారం చేస్తున్నారు. ఈ దివ్య అనే అమ్మాయి అంట ఎవరైతే చేర్చుకున్నారో ఆమె కంటే, ఆ అమ్మాయి కంటే అందంగా ఉందంట. అందంగా ఉందని నిలువున కొట్టి 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 చంపేసింది. కొట్టి చంపేసింది. పేపర్లో కూడా వచ్చింది. ఎంత దౌర్బల్యమైన పరిస్థితి అంటే, నీ అందము, నీ శరీర సంబంధమైన అందము ఒకవేళ నీ జీవితానికి అపాయము కలగ చేయొచ్చేమో, కానీ నీ ఆత్మ సంబంధమైన సౌందర్యము నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని నిత్య రాజ్యములోనికి చేర్చుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో ప్రభువు కోరుకుంటున్నది ఏమిటంటే, ఈ రాజు నీ ప్రభువు నీ అంతరంగములో ఉన్న సౌందర్యమును ఆయన కోరుకుంటున్నాడు. ఈ అబ్షాలో మంచి పేరు పెట్టుకున్నాడు, మంచి అందగాడే, కానీ ఇతడి శరీర సంబంధమైన అందమే కానీ ఏ అందం ఇతనిలో లేదు అంటే ఆత్మ సంబంధమైన అనుభవాలు లేవు, అందం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి అందం లేదు, అనుభవాలు లేవు. ప్రేమైనటువంటి వారులారా, నిజమే, ఈ అందం చూసుకొని కొంతమంది విర్రవీగుతారు. ఈ అందం చూసుకొనే ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఇట పెట్టి ఎట ఓ అమ్మ ఏం తిప్పుతారు అసలుకి ఇది అద్దాన్ని. జాగ్రత్త. ఒక ఆమెకి మహాంతం, అందుకనే ఆమె అందాన్ని చూసి ఈ రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని తన దగ్గర ఆ 120 సంస్థానాలలో ఉన్నటువంటి రాజులందరికీ తన భార్య అందం చూపించాలి అని, తన అధిపతులందరికీ, తన హై అఫీషియల్స్ అందరికీ తన భార్య అందాన్ని చూపించాలని ఏం చేశాడు? పిలిచాడు. వస్తావా ఇక్కడికి, నీ అందాన్ని నా రాజులందరికీ, నా అధిపతులందరికీ చూపించాలంటే అవంది పానికి మాలనోడ, నేను రానిపా. ఆమెకున్న గర్వం ఏమిటంటే, తనకున్న ఆ అందం. ఆ రాజు మాటను ఏం చేసిందంటే ధిక్కరించి, వ్యతిరేకించి తన భర్తని కాదు అని రాలేదండి. వాడి కోపం వచ్చింది. వాడికి అసలుకే తాగుబోతాడు కదా, వాడు తాగుబోతాడు, మామూలుడు కాదు వాడు. ఆ తాగుబోతాడైనటువంటి ఆ రాజుకి కోపం వచ్చి, నా మాట వినలేదు కనుక ఈమె ఇక మీదట రాణిగా వద్దు, కొత్త రాణి కావాలనుకున్నాడు. ఎంత దౌర్బల్య! కొంతమంది వాళ్ళకున్న అందాన్ని చూసి చెప్పాలా, ఓ ఏమి పొంగిపోతారు. చనిపోయిన 3వ రోజుకి స్టార్ట్ అవుతే లోపల నుంచి పురుగులు, లోపల నుంచి స్టార్ట్ అయ్యేది పురుగులు. ఎప్పుడు? చనిపోయిన 3వ రోజు నుంచే లోపల నుంచి అనుకుంటే బయటకు వస్తాయి. ఈ సౌందర్యం కాదు మనం డెవలప్ చేసుకోవాల్సింది, అభివృద్ధి చేసుకోవాల్సింది. దేవుడు కోరిన అంతరంగ సౌందర్యము మనము డెవలప్ చేసుకోవాలా. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. ఓ శరీరానుసారముగా అబ్షాలోము ప్రవీణటువంటి వారులను అందగాడే కానీ ఆత్మలో మాత్రం ఇతడు
చాలా దుష్ట మనస్సు కలిగిన వాడు. అందుకే ఇతడికి ఏమి లేకుండా పోయిందంటే రాజు దర్శనము లేకుండా పోయింది, రాజు యొద్ద నుండి పిలుపు లేకుండా పోయింది, తండ్రి యొద్ద నుండి కుమారుడా రా అని పిలువ లేకుండా పోతున్నాడు. ఎందుకు ఇతడికి రాజు లేకుంటే తండ్రి యొక్క దర్శనము లేకుండా పోయింది అంటే ఇతనిలో ఉన్నటువంటి దుష్ట మనస్సు ఏమిటంటే, అదే సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము దయచేసి 20వ వాక్యాన్ని మనం చదువుతుంటే అక్కడ ఓ విశేషమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. చదువుదామా ఆ మాట. ఆమె అన్నయ్య అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్య అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండము, అతడు నీ అన్నయ్య కదా, ఇందును గురించి చింతపడవద్దు. కావున తామారు చెరుపబడినదై తన అన్నయ్య అబ్షాలోము ఎంట ఉండెను. 21 కూడా చదువుదా. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. 22వ వాక్యం, అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేమియో మాట్లాడక ఊరక ఉండెను. కానీ తన సహోదరియకు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను. ఇతడు పైకి బాగానే ఉన్నాడు కానీ లోపల అమ్నోను గురించే ఉంది పగ. ఎవరి అమ్నోను? ఈ అమ్నోను కూడా దావీదు కుమారులలో ఒకడు, పెద్దవాడు అమ్నోను. దావీదు కుమారులలో ఒకడు అమ్నోను అనేటటువంటి వాడు. ఈ అమ్నోను ఏం చేశాడంటే అబ్షాలోము దావీదుకి ప్రేమైనటువంటి వారలరా, ఒక భార్య వల్ల పుట్టినవాడు అమ్నోను, మరొక భార్య వల్ల పుట్టినవాడు అబ్షాలోము. చాలామంది ఉండరు, వాళ్ళ సంగతి మనకొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ అబ్షాలోము ఒక్కడే కాదు, ఈ అబ్షాలోమునకు ఒక సహోదరి కూడా ఉంది. ఆమె పేరు ఏం పేరంటే తామారు. ఎవరు? తామారు. తామారు కూడా అబ్షాలోములో అగ్ని చాలా చక్కగా ఉంటుందట. ఈ తామారును చూచిన తర్వాత ఈ అమ్నోను అంటే దావీదు కుమారుడే, అతను కూడా. అబ్షాలోము కూడా దావీదు కుమారుడే, తామారు కూడా దావీదు కుమార్తె. ఈ దావీదు కుమార్తెని అమ్నోను చూచి ఆమె యందు ఇతడు దుష్ట చూపు చూసి ఆమెని చెరిపివేశాడు అని మనం చూస్తున్నాం. ఈ సంగతి ఏం పెట్టుకున్నాడంటే అబ్షాలోము కోపం పెట్టుకున్నాడు, పగ పెట్టుకొని అతన్ని ఏం చేశాడంటే విందుకు అని పిలిచి కొందరిని చంపివేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ సంగతి తన తండ్రితో చెప్పి పరిష్కారం చేయకుండా తనంతట తానే ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తం చేశాడు. అనొచ్చా? లేదు, హత్య చేశాడు. అంటే ఈ అబ్షాలోము హృదయము కపటముతో నింపబడ్డది. పైకి మాత్రము నవ్వుకుంటా తిరుగుతున్నా కానీ అతని గుండెల్లో ఏముంది? చెప్పాలి కపటం ఉంది. కొంతమంది చూడండి, వందనాలు ప్రైజ్లే బాగుండా అక్క అన్న, బాగుండా శాస్త్ర అంటారే కానీ లోపల మాత్రము చెప్పాల కపటం. పైకి ప్రేమిస్తున్నట్లుగానే ఉన్నారు, వందనాలు చెప్పినట్టుగా ఉన్నారు, ప్రైజ్లాడు చెప్పినట్టుగా ఉన్నారు, కానీ లోపల ఏముందంటే కపటం. దుష్ట హృదయం కలిగిన వాడు అబ్షాలోము ప్రియులరా. అందుకే రాజు యొక్క దర్శనము ఇతనికి లేకుంటే తండ్రి ఎదుట నిలిచేటటువంటి మహాభాగ్యమును అబ్షాలోము కోల్పోయాడు. ఈరోజు నీ హృదయము దుష్టత్వముతో నింపబడదా? ఒక దినాన నీవు పరలోకములో ఉన్న తండ్రి ఎదుట ఎన్నటికీ యు కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రి ఎదుట నీవు ఎంత మాత్రము నిలవబడలేవు. నీ హృదయము
దుష్ట హృదయం అయితే. ఎందుకో ప్రేమైనటువంటి వారులారా, యెరూషలేములోనే ఉంటున్నాడు, అంతఃపురములోనే ఉంటున్నాడు, రాజస్థానములోనే ఉంటున్నాడు, కానీ తండ్రి యొక్క దర్శనాన్ని ఇతడు పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటంటే ఇతడి హృదయములో ఏముందంటే దుష్టత్వము, దుష్ట హృదయం. అందరూ చూసి నవ్వుతున్నాడు. అందరూ చూసి వికారపు నవ్వు నవ్వుతున్నాడు, కానీ అతని గుండెలలో మాత్రము ఏముంది? దుష్ట హృదయం ఉంది. అందుకే తండ్రి ఎదుట నిలుచుటకి ఇతడు అర్హమైన వాడిగా లేకుండా పోయాడు. ఈరోజు నీ గుండెలలో ఏముంది? ప్రేమ ఉందా? దుష్టత్వం ఉందా? నేనంటాను, నీ గుండెలలో దుష్టత్వము ఉంటే, నీ గుండెలలో తండ్రికి విరోధముగా, వ్యక్తులకు విరోధముగా, సహోదరులకు విరోధముగా నీ గుండెలలో దుష్టత్వము ఉంటే, నీవు ఒకరోజు తండ్రి ఎదుట ఎంత మాత్రము నిలవబడలేవు. నా మాట విని ఆ దుష్టత్వాన్ని ఏం చేయాలంటే మనం తొలగించుకుందాం. దేవునికి స్తోత్రా, హల్లెలూయా, హల్లెలూయా. పైకి కనిపించినంత మాత్రాన, నవ్వినంత మాత్రాన, ప్రైజ్ ది లార్డ్ చెప్పినంత మాత్రాన ఓ నేను నెవర్. నీ గుండెలలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మొట్టమొదటిగా తొలగించుకో. ఈ దుష్ట మనస్సు కలిగిన అనుభవం ఎవరిది అంటే అబ్షాలోముది. పైకి చూడటానికి ఎంత బాగున్నాడు, ఏమున్నాడు రా, ఏం పుట్టకరా, అబ్బా. కానీ వాడి లోపలికి అంతరంగానికి తొంగి చూస్తే ఆ అంతరంగము దోపుతోనూ, అజితేంద్రియముతోనూ, దుష్టత్వముతోనూ నింపబడి ఉంది. అందుకే ఇతడు పరలోకపు తండ్రి ఎదుట నిలుచుటకు అర్హమైన వాడిగా లేకుండా పోయాడు. ఈరోజు నీవు నీ దుష్ట హృదయాన్ని బట్టి, నీ చెడు ఆలోచనలు బట్టి, నీ చెడు హృదయాన్ని బట్టి ఒకరోజు తండ్రి ఎదుట నిలవబడేటటువంటి ఆ మంచి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని నీవు కోల్పోతావు. నేను పైకి చూస్తే బాగా కనిపించాలా? అంతరంగంలో దేవుడు చూసినా కానీ ఎట్ట కనిపించాలా? యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి వారలారా, దేవుని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మంచి మాట ఏమిటంటే, ప్రతి చెడ్డ సంగతి ఎక్కడి నుంచి వస్తుందంట? హృదయము లోపల నుండే. ప్రతి చెడ్డ సంగతి ఎక్కడి నుంచి వస్తుంది? హృదయము లోపల నుండి. ఆ హృదయము లోపల నుండి ప్రతి చెడ్డ సంగతి వస్తుంది. అందుకే ఆ హృదయాన్ని మనము కడగాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి కలిగింది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, బహుఘోరమైన వ్యాధి కలిగింది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు? అందుకే ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకివ్వు. నీ గుండెల్లో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, కల్మషము రహితమైన వ్యక్తిగా నిన్ను మార్చి, నీతిమంతునిగా మార్చి, యథార్థవంతునిగా మార్చి, అంత మాత్రమే కాదు, యోగ్యమైన వ్యక్తిగా మార్చి, ఒకనొక రోజు నీ ఇన్నర్ పోర్షన్ని బ్యూటీ చేసి, నీ అంతరంగ సౌందర్యము కలిగిన వ్యక్తిగా చేసి, ఒకరోజు నా ఎదుట నిలుపుతాను. నీ హృదయాన్ని నాకివ్వు. ఇంకా ఎంతకాలం నీ హృదయంలో దుష్టత్వం, ఇంకా ఎంతకాలం
వ్యర్థమైన సంగతులు నీ జీవితంలో ప్రవేరేటువంటి వారు మన హృదయములో ఉన్నటువంటి దుష్టమైన ఆలోచనలు తీసి పక్కన పెడదాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దుష్ట సంబంధమైన తలంపులను తీసి ప్రక్కన పెడదాం. ప్రభు ఎదుట యథార్థమైన భక్తి చేస్తూ ప్రభు ఎదుట ప్రవీణటువంటి వారు మన అంతరంగ సౌందర్యము కలిగిన వారిమై, ప్రభు కోరుకున్న సౌందర్యము కలిగిన వాళ్ళమై ఉండుటకు మొదలట మనం సిద్ధపరచుకో. రెండవ సంగతి నేను ముగిస్తా ప్రవీణటువంటి వారులరా. రెండవ సంగతి ఏమిటంటే అబ్షాలోములో ఉన్నటువంటి చెడ్డ గుణం ఏమిటంటే ప్రవీణటువంటి వారులరా, ఇతడు తండ్రికి చెప్పాల లోబడ్డ. తండ్రి ఆస్తిలో ఏం కావాలి? వీడికి భాగం కావాలా? తండ్రి గొప్పతనం కావాలా? తండ్రి యొక్క పేరు ప్రతిష్ఠితలు కావాలా? తండ్రి రాజ్యములో ఐ ఆమ్ ద వన్ ఆఫ్ ద పిల్లర్ అన్నట్లుగా వీడు ఉండాలా? తండ్రి రాజ్యములో ఒక ఘనమైన వ్యక్తిగా ఉండాలా? కానీ ఇన్ని కావాలి, కానీ వీడికి ఏమీ లేదు. వీడికి తండ్రికి లోబడాడు. చాలామంది జీవితాలలో లోబడేటటువంటి తత్వము లేదు. ఇశ్రాయేలీలు దేవుడిచ్చే ఆహారాన్ని తింటున్నారు లేదా? చెప్పరే? తింటున్నారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే ఆ మధ్యలో నడిచి వెళుతూ ఉన్నారు. దేవుడు పగలు మేఘస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తుంటే ఆ నడిపింపులో నడుస్తున్నారే, కానీ ఇశ్రాయేలీయులకు ఏమీ లేదంటే దేవునికి లోబడేటటువంటి తత్వము వీళ్ళకి లేదు. ఎప్పుడు చూసినా కానీ దేవుడి మీదే సనుకులు, నడిపించేటటువంటి నాయకుడి మీదే సనుకులు. మోషకి మధ్య ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి. అప్పుడు బాగున్నాడు, ఇప్పుడు బాగాల మోష. అప్పుడు ఉన్న మోషేనే ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు చేసిన దేవుడే ఇప్పుడు మోషే పక్షాన కూడా కార్యాలు చేస్తున్నాడు. కానీ వీళ్ళ హృదయాలు, ఇశ్రాయేలీల హృదయాలు లోబడే మోషేకిని దేవునికి లోబడేటటువంటి తత్వం లేదు. తిరుగుబాటు చేసే స్వభావం ఉంది. ఆ తిరుగుబాటు చేసే స్వభావాన్ని బట్టి మోషే ఇప్పుడు నచ్చటంలా. ఒకప్పుడు నచ్చాడు. ఎప్పుడు? మట్టి తొక్కుతున్నప్పుడు తొక్కకుండా ఇదేందో తగిలిందని వంగితే పైన ఉన్నటువంటి సైనికులు కొరడా తీసుకొని దమ బాత. అయ్యా ప్రభు, ఆయన తండ్రి ఎట్ట విడిపిస్తామయ్యా, ఈ విడుదల నాకు కావాలయ్యా, క్షేమం కావాలయ్యా అని వారు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండగా దేవుడు ఆ మొర్రను ఆలకించి మోషేని, ఇత్రో దగ్గర ఉన్నటువంటి మోషేని ఐగుప్తు దేశానికి పంపిస్తే, ఐగుప్తు దేశములు రాగానే మోషే తన కర్ర ఎత్తి కింద ఎగురు పామైతే జనాలందరూ అబ్బా ఏం నాయకుడు దొరికాడు మనకి, ఏం పాస్టర్ దొరికాడు మనకి, ఇక అబ్బా అని సంకలు కొట్టుకున్నటువంటి వీళ్ళకి ఇప్పుడు కొన్ని రోజులు అయిపోయేళ్ళకి ఏమైపోయిందంటే ఈ మోషే నచ్చట్లే. ఎందుకో నచ్చలేదంటే మోషేలో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మోషేలో ఏ మార్పు లేదు. కానీ మార్పు ఎక్కడ ఉన్నదంటే ఇశ్రాయేలీల హృదయాలలో మార్పు ఉన్నది. మోషేకి దేవునికి లోబడవలసినటువంటి వీరు దేవునికి మోషేకి లోబడకుండా వారు ఇష్టానుసారముగా జీవించుటకు మనస్సు కలిగిన వారు. అందుకే ఇప్పుడు మోషే వీళ్ళకి నచ్చట్లా.
మన పెద్దోళ్ళు ఒక సామెత చెబుతారు, కొత్తక వింత పాతక రోత. నిజమే, మోషే నచ్చట్లా. ఎందుకంటే వీళ్ళ హృదయాలలో లోబడేటటువంటి తత్వము లేదు. తండ్రికి లోబడట్లా. అందుకే ఈ ఇశ్రాయేలీయులు ఎవరైతే లోబడలేరో, ఎవరైతే మోషేకిని దేవునికి వేరై ఉన్నారో అంతమంది ఏమైపోయారంటే అరణ్యంలో, చెప్పాలి మీ నోటితోనే, ఆకుల్లాగా రాలిపోయారు. అరణ్యంలో ఆకుల్లాగా రాలిపోయారు. ఏమిటయ్యా అరణ్యంలో ఆకుల్లాగా రాలటానికి కలిగిన కారణం ఏమిటంటే, దేవునికిని నడిపించే నాయకునికిని లోబడేటటువంటి తత్వం లేదు. అందుకే మధ్యలోనే స్మాష్ కనపడకుండా పోయారు. నేనంటాను, నీ ఆత్మీయ జీవితంలో లోబడకపోతే కొన్ని దినాలకి నీవు కనిపించకుండా మరుగైపోతావు. ఒకప్పుడు బాగా ఉన్న వ్యక్తివే, ఒకప్పుడు సంఘంలో ఉన్న వ్యక్తివే, కొంతమంది ఈరోజు ఏమైపోయారంటే మరుగైపోయారు. ఎందుకు మరుగైపోయారు? లోబడట్లా తండ్రికి. తండ్రి ఒకడు చెబితే వీడు ఇంకొకడు చెబుతున్నాడు. ఎవడు? చిన్న కుమారుడు. తండ్రి ఒకటి చెబితే వీడు ఇంకొకడు చెబుతున్నాడు. చెబుతుంటే చివరికి ఏమైపోయాడంటే, నాకు రావాల్సిన నాకు అని వాటా తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం వెళ్ళాడు. వీడెవడు? లోబడని వాడు, తండ్రికి లోబడని వాడు. దూరదేశం వెళ్ళాడు. నేను అసలు నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న టాలెంట్స్ని బట్టి, నాకున్న తెలివిని బట్టి అసలుకి నేను ఈ ఆస్తితో ఇంకా మా నాన్న కంటే 10 అంతలు సంపాదించి కళ్ళజోడి పెట్టుకొని వస్తా రేపు మా నాన్న దగ్గరికి. కాలు మీద కాలు వేసుకొని, నోట్లో వేలేసుకొని ఎట్లుంటా అనుకొని పోయాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎట్టొచ్చాడంటే, పందుల వాసనతో వచ్చాడు. పైన వస్త్రం లేదు, కాళ్ళకి చెప్పులు లేవు, జుట్టుకు నూనె లేదు, ఏలుకు ఉంగరం లేదు, ప్రశస్త వస్త్రం లేదు. తండ్రి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకున్నాడు. అయ్యా, నేను కుమారుడు అనుటకు యోగ్యుడని కాదు, నీ పనివారిలో ఒక పనివారిగా నన్ను చేర్చుకో. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాడు పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి ఉన్నత స్థలంలో నిలిపాడు. ఎప్పుడైతే వీడికి లోబడేటటువంటి తత్వము వచ్చిందో, మహిమ కలిగిన తండ్రి మరలా వీడికి సమస్తమును సమకూర్చాడు. నేనంటాను, కొన్ని రోజులకి నీవు మరుగు కాకూడదు. ఎక్కడ లోబడేటటువంటి తత్వము నీలో పోయిందో, నీవు ఎంటీ కాకమునిపే, నీవు మరుగు చేయబడకమునిపే, నీవు నష్టపోకమునిపే, నువ్వు పోగొట్టుకొనకమునిపే, నీవు లాసు కాకమునిపే, నీవు వ్యర్థము కాకమునిపే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడు. ప్రభువా, నా పరిస్థితిని మార్చు, నన్ను నూతనపరచు. నాలో ఎక్కడ అవిధేయత ఉండకూడదు, నాలో ఎక్కడ నీ సన్నిధికి అతిశయించే అనుభవం నా జీవితంలో ఉండకుండా నన్ను క్రమపరచు, నూతనపరచు. మీ చిత్తము చేయనట్లుగా సిద్ధపరచయ్యాన్ని ప్రభు పాదాల చెంత ఉన్నావు. లోబడే మనస్తత్వం ఎప్పుడు వచ్చిందో అప్పుడు తండ్రి ఎదుటికి కొనిపోబడ్డాడు కుమారుడు. అబ్షాలోము యెరూషలేములోనే ఉన్నాడు, కానీ తండ్రి రాజదర్శనము లేని వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ ఆత్మీయ పరిస్థితి ఏమిటి?
రాజదర్శనము కలిగిన వ్యక్తివిగా ఉన్నావా? తండ్రి యొక్క దర్శనము కలిగిన వ్యక్తివిగా ఉన్నావా? తండ్రి దర్శనమును కోల్పోయిన వ్యక్తివిగా ఉన్నావా? తండ్రి దర్శనము కావాలి అంటే ఆత్మీయ సౌందర్యము కలిగిన వారిమై ఉండాలా. అబ్షాలోము ప్రవీణటువంటి వారలరా, అబ్షాలోం అబ్బా ప్లస్ షాలోం. అబ్బా అంటే హిబ్రూ భాషలో తండ్రి, షాలోం అంటే సమాధానం. నిజముగా నీ ఆత్మీయ జీవితంలో చెడు హృదయాన్ని తొలగించుకొని దేవునికి లోబడిన ఆ మంచి అనుభవం నీ జీవితంలో కలిగిన వ్యక్తివైతే నిజముగా నీవు తండ్రికి సమాధానాన్ని కలిగిన వ్యక్తివిగా ఉంటావు. తండ్రికి నీవు సమాధానమును కలిగించగలిగిన వ్యక్తివిగా ఉంటే తండ్రి యొక్క దర్శనమును నీవు కలిగి ఉంటావు. రాజు యొక్క దర్శనమును నీవు కలిగి ఉంటావు. లేదు అనుకుంటే నీవు తండ్రి లేకుంటే రాజు యొక్క దర్శనమును పోగొట్టుకుంటావు. కారణం ఏమిటంటే నీలో ఆత్మ సంబంధమైన సౌందర్యము లేదు కనుక. ఏమిటి ఆత్మ సంబంధమైన సౌందర్యం? దుష్ట హృదయము లేకపోవటయే ఆత్మ సంబంధమైన సౌందర్యము. ఏమిటి ఆత్మ సంబంధమైన సౌందర్యం అంటే లోబడి ఉండుటయే ఆత్మ సంబంధమైన సౌందర్యం. ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యములు నీ ఆత్మీయ జీవితంలో ఉన్నాయా? లేకుంటే పై సౌందర్యం, పైకి కనిపించే సౌందర్యం ఉందా? ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యం పైకి కనిపించను. మన దేవుడు ఎవరంటే, మనుషులైతే పై రూపాలను చూస్తారు కానీ మన దేవుడు ఎవరండి హృదయంతరంగాలను చూచే దేవుడు కనుక ఆయన నీ హృదయంతరంగములో వినటువంటి సౌందర్యము, చెడు హృదయము కాక నీ హృదయము శుద్ధీకరించబడుట చూచి ఆయన ఆనందిస్తాడు. ఆయన సంతోషముగా సమాధానముగా ఉంటాడు. నీవు ఆయనకు లోబడిన వ్యక్తివిగా ఉండుటను బట్టి చూచి ఆయన నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఆయన సమాధానము కలిగి ఉంటాడు. దేవునికి సమాధానము కలిగించేటటువంటి వ్యక్తులముగా ఉన్నావా? లేకుంటే దేవునికి విరోధముగా ఉన్నామా? ఏ పరిస్థితిలో మన ఆత్మీయ జీవితం ఉన్నదో ఈ ఉదయకాలములో ప్రభు పాదాల చెంత మనల్ని మనం ప్రభు హస్తాలకు సమర్పించుకొని దైవ చిత్తానికి అప్పగించుకుందాం. ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగిన వారిమే ఆయన ముఖ దర్శనము చూచుటకు మనల్ని మనం సిద్ధపరుచుకొని ఆయన రాజ్యం కొరకు ఆయత్తపరచబడుదుముగాక.